నేను అర్థం చేసుకోగలను రామ్జీ. అయినా నిన్ను నువ్వు అదుపు చేసుకో. ఎలా అదుపు చేసుకోవాలి లాయర్ గారు? భువన్ హంతకుడు ఇంకా బతికే ఉన్నాడు. అసలు తనకు ఎప్పుడు శిక్ష పడుతుందో ఏమో. కానీ సార్, అంతా తెలుసుండి కూడా భువన్ బాబాయ్ని నరోత్తమ్ జోషి, ప్రచండ దేవ్ ఇంకా సాహిబ్ కలిసి చంపారు అని మేము ఏమీ చేయలేకపోతున్నాం. అలాగే చట్టం కూడా ఏమీ చేయలేకపోతోంది. ఆధారాలు లభించకుంటే అలాగే స్వేచ్ఛగా ఉంటారు. ఎందుకంటే చట్టం కళ్ళు సాక్ష్యాధారాలనే నమ్ముతాయి. అంటే సార్, అంటే బాధితుల మాటలకు తన నమ్మకానికి ఎలాంటి అర్థం లేదా? ఉంది, అర్థం ఉంది. కానీ ఎలాంటి సామాజిక వ్యవస్థలో అంటే అక్కడ ప్రతి ఒక్కరూ కూడా నీలాగే ఉండాలి, మీ నాన్నలాగా ఉండాలి. న్యాయం కోసం ఎప్పుడూ నిజం చెప్పడానికి ధైర్యం కలిగి ఉండాలి. విషయం ఏంటంటే భీమ్రావ్, సాక్ష్యాలు దొరక్కుంటే శిక్ష కూడా పడదు. అయితే సరే సార్, నేను వెతికి వెతికి ఆధారాల్ని పట్టుకొస్తాను. కానీ భువన్ బాబాయ్ హంతకుడికి కఠినాతి కఠినమైన శిక్ష వేయించి తీరుతాను. ఈ భీమరావు మెథడు పాదరసంలా పనిచేస్తుంది. వాడంత తేలిగ్గా వినే రకం కాదు. ఇప్పటికీ ఏదో ఒక రకంగా ఆధారాలను వెతికే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. నరోత్తమ్, నువ్వు చెప్పింది అక్షరాలా నిజమే. అయితే ఆలోచించండి. ఆ భీమరావు ఆధారాలను సేకరించకుండా ఎలా ఆపగలము? అయితే వాడి భార్య రమనే ఎత్తుకొచ్చేద్దాం. తర్వాత వాడి సగముత్తరాన్ని తేలికగా సముద్రంలో పారేయించగలం. ఉల్లాస్ గారు, మీరు భీమరావుని అర్థం చేసుకోలేదు. వాడు సత్యానికి కట్టుబడతాడు. అలాగే న్యాయం, భార్య విషయం వచ్చిందనుకో, బహుశా వాడు న్యాయాన్నే ఎంచుకుంటాడనుకుంటాను. మీకు అర్థమైందా? నిజమే, మీరన్నది నిజమే ప్రచండదేవ్ గారు. తనలాంటి వాడే. మరేం చేద్దాం? ఏం చెప్పాల్సి ఉంటుందంటే పాము కూడా చావాలి, అలాగే కర్ర కూడా విరక్కూడదు. వెతకబోయిన తీగ కాలికి తగిలింది అంటే బాబుని చూడండి. వాడిని గుర్తుపట్టారా? అమ్మా, తినడానికి ఏదో ఒకటి పెట్టు, బాగా ఆకలిస్తుంది. వీడు గుర్తుకొస్తోంది. వీడు వాడే కదా భీమ్ వాళ్ళ ఇంట్లో ఉంటాడు. నిజమే, వీడేవాడు. ఇప్పుడు ఆలోచించండి, ఆ రోజు వీడు పస్తులుండడంతో భీమ్రావ్ ఎంత పెద్ద రాద్ధాంతం సృష్టించాడు. ఇప్పుడు ఈ సమయంలో మీరు నేరస్తులు అవునో కాదు, వాటికంటే పెద్ద సమస్య ఏంటంటే అందరికీ ఆకలిస్తోంది. పాపం ఆ పిల్లాడు పస్తులున్నాడు. మీకు నాతో అలాగే రమతోనే కదా సమస్య. మా ఇద్దరికి మీ భోజనం అక్కర్లేదు. కానీ నేను చెప్పేది వినండి. అందరూ కలిసి డబ్బులు తీయండి, అందరి కోసం ఒకేసారి భోజనాన్ని తెప్పించండి. ఇక ఆలోచించండి, ఒకవేళ మనం ఈ బాబుని ఏదైనా చేస్తే ఇక భీమ్రావ్ ఆధారాలను చెరిపియ్యక తప్పదు. ఏమంటారు? నువ్వు చెప్పింది పూర్తిగా నిజమే నరోత్తమ్. అయితే పదండి, ఈ రోజు రాత్రి అక్కడికెళ్ళి ఆ చిన్న జాతి వాళ్ళ మధ్య పేర్లు సృష్టిద్దాం. సరే.
బిడ్డ దీపక్ ఇంతవరకు ఇంటికి రాలేదు. నేనే వాడిని సంతకు పంపించాను, కానీ ఇప్పటికీ ఇంటికి రాలేదు. చూడు, నువ్వు ఇలా ఏడవకు. పిల్లాడు కదా, ఎటైనా ఆడుకోవడానికి వెళ్ళాడేమో. వచ్చేస్తాడులే, నువ్వేం బెగ్గపడకు, సరేనా? బెంగపడకుండా ఎలా ఉండాలి? నాకు చాలా భయంగా ఉంది. పదండి, వాడి కోసం వెతుకుదాం. పిన్ని, మీరు శాంతించండి. మీరేం భయపడకండి. ఇంకొంచెం సేపు ఎదురు చూద్దాం. ఒకవేళ అప్పుడు కూడా దీపక్ రాకుంటే వెళ్ళి వెతుకుదాం. వెతకడానికి వెళ్ళడం ఎందుకు? నేను చెప్తున్నాను, ఈ రమ ఇంకా భీమ్ కలిసి ఆ భువన్ హంతకుడిని వెతికే ప్రయత్నం కోసం వెళ్లారు కదా. దాంతో కోపం వచ్చి ఆ పెద్ద జాతి వాళ్ళు ఏదో ఒకటి చేసుంటారు. ఏదేదో వాగకు జీజాబాయ్, సాక్ష్యమేముంది? ఎప్పుడు చూసినా మీరు ఏదో ఒక విషయాన్ని పట్టుకొని నాటకం మొదలు పెడతారు. ఏంటిది? భీమ్, వెళ్ళి చూడు. ఏం రాస్తుంది? ఏంటో చదువు. ఏం రాసుంది? భీమ్రావ్ అలాగే బీరావ్, బస్తీ వాళ్ళందరికీ జాగ్రత్తగా వినండి. సాయంత్రం దాకా సమయం అయింది. భీమ్ దగ్గర ఏ చిరిగిన సగం ఉత్తరం ఉందో దాన్ని తీసుకెళ్లి సముద్రంలో పడేయాలంతే. లేదంటే ఎల్లుండ రాత్రికి దీపక్ శవం దగ్గరలోని సముద్ర తీరంలో దొరుకుతుంది. దీపక్, అదిగో సాక్ష్యం దొరికిందిగా. దీపక్, ఇప్పుడెవ్వరు ఏం మాట్లాడరు. అందరి నోళ్లు మూత పడిపోయాయి. చూడు బాబు, ఈ విషయాన్ని గంభీరంగా తీసుకోవడం మంచిది. మీ ఇద్దరి ద్వారా చాలానే విన్నాను. భీమ్రావ్ న్యాయం కోసం ఏమైనా చేస్తాడని. దీని తర్వాత వాడు ఇంకా ఏమేమి చేస్తాడో చూద్దాం. నువ్వు చాలా మంచి పని చేశావు. ఉల్లాస్ గారు, ఇప్పుడు ఆ భీమ్రావు దీపక్ వాళ్ళ అమ్మకు ఇది ఎలా చెప్తాడో ఒక్కసారి చూద్దాం. న్యాయానికి బదులు నీ కొడుకుని త్యాగం చెయ్యమని. అలాగే ఈ మాట కూడా అనలేడు, భువన్ ప్రాణాలు పోతే పోయాయని. ఇప్పుడు దీపక్ ప్రాణాలు కాపాడమని. దీపక్ ని మీరందరే అపహరించలేదు కదా? నువ్విక్కడేం చేస్తున్నావు? నాకు తెలుసు, మీరందరూ నాకు ఇక్కడే దొరుకుతారని. ఇప్పుడు తెలిసింది కదా, ఇక వెళ్ళి ఇక్కడి నుంచి. నేను వెళ్ళను. ముందు మీరు నాకు దీపక్ ని అపహరించారో లేదో ఆ విషయం చెప్పండి. అసలేం వాగుతున్నావు? వెళ్ళి ఇక్కడి నుంచి. ఇప్పుడు మీరు అరిచినా కేకలేసినా నాకెలాంటి భయం అనిపించడం లేదు. ముందు మీరు నాకు దీపక్ ని అపహరించి ఎక్కడ దాచిపెట్టారో అది చెప్పండి. అదేంటి వదిన గారు, అసలు మీరేమంటున్నారు? మీకెందుకలా అనిపిస్తుంది? మేము అలాంటి పని చేసుంటామని?
నాకు ఎందుకని అలా అనిపిస్తుందంటే ఎందుకంటే నా భర్త ఈ రోజు వరకు అలాంటి పనులే చేస్తూ వచ్చారు. ఇక మీరిద్దరూ కూడా ఈయన స్నేహితులేగా, మీరు కూడా అలాగే చేస్తూ ఉంటారు. వదిన గారు, మీరనే ఒక్కొక్క మాట మా గుండెల్లో ఎంతగా గుచ్చుకుంటుందో మీకు తెలుసా? మీకేమైనా తెలుస్తుందా? అరే, మీరు మీరు మా మీదే నిందలేస్తున్నారా? వాళ్ళంటే పరాయి వాళ్ళు, వాళ్ళని వదిలేయండి. మీరు నాకు అసలు నిజం చెప్పండి. మీరు దీపక్ని అపహరించలేదు కదా? నా తల మీద చెయ్యి వేసి ఒట్టు వేసి చెప్పండి, మీరు దీపక్ని అపహరించలేదు కదా? ఏం ఆలోచిస్తున్నారు? ఒట్టేసి చెప్పండి. మనకి పిల్లలెవరూ లేరని నీకు తెలుసు కదా. ఇక నీకు ఇది కూడా తెలుసు, మనం పిల్లల్ని ఎంతగా ప్రేమిస్తున్నాము. అందుకే ఇంకొకరి పిల్లలను నేను అపహరించలేను. నీ మీద ఒట్టు, నేను దీపక్ని అపహరణ చేయించలేదు. నిజం. ఇంకా నమ్మకం లేదా? ఇక వెళ్ళు. నమస్కారం వదిన గారు. నమస్తే. అద్భుతం ప్రచండదేవ్ గారు, నిజంగా సరైన మొగాడంటే మీరే. ఏది ఏమైనా సరే మీరు మీ మాట మీదే నిలబడతారు. కావాలంటే అబద్ధపు ఓటు పెట్టాల్సి వస్తే పెట్టండి. నిజమే. ధన్యున్నయ్యాను ప్రచండదేవ్ గారు. సాహెబ్, మీకు తెలుసా, నేను ప్రచండదేవ్ గారి దగ్గర ఎన్నెన్నో నేర్చుకుంటున్నాను. అలాగే ఈరోజు నేనేం నేర్చుకున్నానంటే మన మాట మీద మనం ఎలా నిలబడుంటాలో. ధన్యున్నయ్యాను. భీమ్, నా కొడుకుని కాపాడు. ఒకవేళ కొంప తీసి భువనలాగే. ఇందులో భీమేం చేయగలడు? అది సగం ఉత్తరం ఉంది కదా, దాన్ని సముద్రంలో పారేసొద్దాం. పదండి. జీజాబాయ్ ఏం చెప్తుందో అదే చేయడం చాలా మంచిది. అవును భీమ్, ఉత్తరం ఇవ్వు. ఇంకా ఏం చూస్తున్నావు? ఉత్తరం ఇవ్వు. అవును భీమ్, ఉత్తరం ఇవ్వు. అవును భీమ్, ఆ ఉత్తరం ఇవ్వు. ఈ దండ మీకే వేయాలనుకుంటున్నా. నాకెందుకు? ఈ దండ నేను భీమన్నయ్య మెడలో వేసి తనని నాకు అన్నయ్య నుంచి గురువుగా మార్చుకోవడానికి. అయ్యో, వద్దు బాబు. ఈ కాపీ కూడా తీసుకో, ఇందులో రాసుకో. కాపీలు పెన్లు లెక్క ప్రకారమే వచ్చాయా? ఒకవేళ తక్కువ పడితేనో? అప్పటి సంగతి అప్పుడు చూసుకుందాం. నేనేం చెయ్యాలి? ఎప్పుడు ఎంతో సానుభూతిపరుడుగా తిరుగుతూ ఉంటావు కదా, ఇప్పుడు ఈ తల్లి ప్రేమ నీకు కనిపించడం లేదా? పిన్ని, మీరు అలా బాధపడకండి. వాళ్ళు ఎల్లుండి సాయంత్రం దాకా గడువిచ్చారు. దీపక్ ఏమీ కాదు, తను వచ్చేస్తాడు. అంటే భీమ్ ఉత్తరం ఇవ్వడు అంటావా? జిజాబాయ్, ఇలాంటి కష్ట సమయంలో నువ్వు నీ మెదడుని మాత్రం ఉపయోగించుకో. అది నీకు కూడా మంచిదే, అలాగే మా అందరికి కూడా. పిన్ని, ఊరుకోండి. ఇంకా ఎంతసేపు ఏడుస్తారు? వద్దురమ్మా, మనం ఒక తల్లి మానసిక ఆందోళనను గౌరవించాల్సి ఉంటుంది. మీకు ఉత్తరం కావాలి కదా పిన్ని?
ఇదిగోండి, తీసుకోండి. కానీ ఈ ఉత్తరాన్ని మాత్రం సముద్రంలో పడేయకండి. నేను దీపక్ని ఖచ్చితంగా వెతికి తీసుకొస్తాను, నన్ను నమ్మండి. తన మీద నమ్మకం పెట్టుకోవడం వల్ల ఏం ప్రయోజనం లేదు. ఆ ఉత్తరాన్ని సముద్రంలో పారేసొద్దాం, పదండి. ఎవరో ఒకరు మన మీద నిఘా పెట్టే ఉంటారు. ఇక మనం ఈ ఉత్తరాన్ని సముద్రంలో పారేయడం వాళ్ళు చూడగానే ఎవరికి తెలుసు, ఈరోజు రాత్రికే దీపక్ పరిగెట్టుకుంటూ వచ్చేస్తాడేమో. అవును, హితేష్ అని చెప్పింది నిజమే. పద. ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? త్వరగా పద, నీ కొడుకు వచ్చేస్తాడు. లేదు, మనం ఇప్పుడే సముద్రానికి వెళ్ళడం లేదు. ఎక్కడికి వెళ్ళొద్దు. నా కొడుకు దీపక్కు భీమ్లో ఒక యోధుడు కనిపించేవాడు. వాడు చెప్తుండేవాడు భీమ్రావు ప్రతి పోరాటంలోనూ గెలుస్తాడని. ఇక నా కొడుకు దీపక్కు భీమ్ మీద ఎంత నమ్మకం ఉందో నాకు కూడా అంతే ఉంది. నేను సముద్రానికి వెళ్ళడం లేదు, నాకెక్కడికి వెళ్ళాలని లేదు. నేను రాను. నీకు మెదడేమైనా చెడిపోయిందా భీమరావు? ఒక పిల్లాడి ప్రాణాల కంటే చనిపోయిన వ్యక్తి న్యాయమే గొప్పదా? అందుకే భీమరావు వెళ్ళి వాళ్ళేం చెప్పారో చెయ్యి. దీపక్ ప్రాణాలని కాపాడడానికి అన్నిటికంటే సులువైన మార్గం ఇదే. ఒకవేళ దీపక్ నెత్తికి వెళ్ళిన వాళ్ళ మనసు గాని మారిందంటే తనని చంపేస్తారు. అసలు మీరేమంటున్నారు? ఇక్కడికొకరు మిమ్మల్ని సహాయం అడగడానికి వస్తే ఇక మీరు తననే భయపెడుతున్నారా? అన్నట్టు ప్రాణాలు ఎక్కువే సార్, ఒప్పుకుంటాను. కానీ న్యాయం దానికంటే తక్కువేమీ కాదు. మీకెలా చెప్పమంటారు? ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నానంటే భువన్ బాబాయ్ శవమే కళ్ళ ముందు కదలాడుతోంది. నేను నీకదే చెప్తున్నాను. మరెందుకు కోరుకుంటున్నావు? కళ్ళు మూసుకుంటే నీకు వేలాడుతున్న దీపక్ శవమే కనిపించాలని? అసలు మీరేం మాట్లాడుతున్నారు? మీరు ఒక ఇన్స్పెక్టర్ అయినందుకు నాకు సహాయం చేయడం మంచిది, ఇంకా దీపక్ ను వెతకడం మంచిది. కానీ మీరు ఇక్కడ కుర్చీలో కూర్చుని నన్ను రాజీ పడమని నాకు చెప్తున్నారా? భీమరావు, నాకు పెద్దగా ఉపన్యాసాలు ఇవ్వద్దు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే ఏదైనా చెయ్యని నేరంలో ఇరికించి ఒక ఎఫ్ఐఆర్ ని మీద కూడా రాస్తాను. ఇన్స్పెక్టర్ గారు, అలాగే ఎఫ్ఐఆర్ రాయని నేరం కింద మీ మీద నిజమైన కేసు నడుస్తుంది. శిక్ష కూడా పడొచ్చు. సరే, రాస్తాను. కానీ మేము అక్కడి దాకా చేరుకోగలమో లేదో నాకు తెలియదు. పిన్ని, మీరు ఏడవకండి, నేను ఏదో ఒకటి చేస్తాను. పిన్ని, నేను సేట్ గారి దగ్గరికి వెళ్తున్నాను. ఆయన ఏం చెప్పారంటే ఆ ఉత్తరంలో చేతి రాత ఎలాగైనా కనుక్కుంటారని. ఆగో రమా, ఈ సేట్ గారు చేతి రాత మీరిద్దరూ ఈ పనుల్లోనే ఉండిపోండి. తన పట్టు వదులుకోమని భీమ్కు చెప్పు, లేదంటే ఆ దీపక్కు చచ్చిపోతాడు. తనకి నచ్చ చెప్పు, తను భువన్ వ్యవహారంలో ఇరుక్కోవద్దు అని. అత్తయ్య, జీవితంలో ఎప్పుడు సమస్య వచ్చినా అందరికంటే ముందు మీరే భయపెడతారు. ఒక్కసారైనా అనొచ్చుగా, రమా నువ్వేం భయపడకు, పోరాడు, ప్రయత్నించు అని. నిజానికి అత్తయ్య, మీరు దీపక్ గురించి అసలేం కంగారు పడడం లేదు.
నిజానికి మీ కంగారంతా నా భర్త ఓటమి గురించే. నువ్వంతగా వాగాల్సిన అవసరం లేదురామా. నేనెందుకు చెప్తున్నానంటే అదిగో ఆ దీపక్ తల్లుంది కదా, తన శాపం నీకు తగలకూడదని. ఒకవేళ రేపు నీ కనుక శాపం తగిలింది అంటే బహుశా నీకు నీ కన్న బిడ్డలే ఉండకపోవచ్చు. చాలు జీజాబాయ్, చాలు. ఆపో, చాలా ఎక్కువైపోయింది. ఇప్పుడు నువ్వు హద్దులు దాటిపోతున్నావు.